హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఈరోజు నేను పాలతో బీరకాయ కర్రీ చేస్తున్నాను అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. బీరకాయ కూడా ఒంటికి చాలా మంచిదండి ఈ సమ్మర్లో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కర్రీ కోసం అయితే నేను కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలండి. అలాగే దంచిపెట్టిన వెల్లుల్లి వేసుకోవాలి. 2 వరకు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ టైంలోనే జీలకర్ర కూడా వేసుకోండి. బట్ నేను మర్చిపోయానండి, అందుకనే ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. నేనైతే అరకిలో బీరకాయలు తీసుకున్నా అండి. అరకిలో బీరకాయలకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా అండి. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే తీయగా అయిపోతుంది కర్రీ అనేది. చూడండి, ఇప్పుడు నేను జీలకర్ర వేసుకున్నా, మర్చిపోయానని చెప్పాను కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో. చూడండి, ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయినాయి కదా. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఈరిపోయింది కదా. ఇప్పుడు ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు అనేవి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ కర్రీకి కారం ఎక్కువ పట్టదండి, చూసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వరకు వేసుకున్నా. కారం వేసుకున్నాక ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ రైస్, రోటీతో, చపాతీ దేంతో అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.